నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియో. గత 80 సంవత్సరాలుగా నక్కలలోడు విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామండి. ఈరోజు మనం కాలిఫాస్ అనే ఔషధం గురించి మాట్లాడుకుందాం. ఈ జనరల్గా కాలిఫాస్ అనగానే ఇది నరాల బలహీనతలకి, దాంతోపాటు మన నరాల బలహీనతలతో వచ్చే సమస్యలకి కూడా మనకి కాలిఫాస్ మెడిసిన్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. జనరల్గా ఈ కాలిఫాస్ మనస్తత్వం తీసుకుంటే వీళ్ళు చాలా మెంటల్లీ రెస్ట్లెస్, ఫిజికల్లీ రెస్ట్లెస్గా ఉంటూ ఉంటారు. వీళ్ళల్లో ఎనలేని భయం, ఆందోళన అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కాలిఫాస్ ఔషధం అనేది మెయిన్గా చిన్నపిల్లల్లో వచ్చే తలనొప్పులు కానీ, చిన్నపిల్లల్లో వచ్చే మైగ్రేన్ హెడేక్స్ కానీ, చిన్నపిల్లల్లో వచ్చే జనరల్గా ఏవైతే ఈ నర్వస్ వీక్నెస్ కానీ, లేదంటే వీళ్ళు ఎక్కువగా ఎండలోకి వెళ్ళగానే హెడేక్ అంటే సన్ హెడేక్ అనేది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళల్లో కూడా ఈ కాలిఫాస్ ఔషధం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఈ కాలిఫాస్ ఔషధం అనేది జనరల్గా దీంట్లో వీళ్ళకి యాంగ్జైటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీళ్ళల్లో తొందరగా ఆందోళనకు గురవుతూ ఉంటారు. వీళ్ళ ఆందోళనతో పాటు ఎనలేని భయం, ఒక రకమైన ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావం అంటే ఇన్సెక్యూరిటీ కూడా ఎక్కువగా ఈ కాలిఫాస్ ఔషధాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఏదైనా ఇమ్మీడియట్గా తినగానే మోషన్కి వెళ్ళాలని ఆందోళన కూడా వీళ్ళకి ఉంటూ ఉంటుంది. ఇమ్మీడియట్గా ఏదైనా ఫుడ్ తినగానే ఇమ్మీడియట్గా వాష్రూమ్కి వెళ్ళాలని పరిగెత్తూ ఉంటారు. ఈ యాంగ్జైటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, యాంగ్జైటీ న్యూరోసిస్ కానీ, దీన్ని మనం ఎనారాక్సియా నెర్వోసా అంటూ ఉంటాం. ఇట్లాంటి వాళ్ళలో కూడా ఈ కాలిఫాస్ ఔషధం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. వీళ్ళలో ఈ చిన్నపిల్లల్లో ఇందాక మనం చెప్పుకున్నట్టు తీసుకుంటే కామన్ కంప్లైంట్ ఏంటంటే ఎండలోకి వెళ్ళగానే కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. ఇది ఒక రకమైన వర్టిగో కూడా కాలిఫాస్లో ఈ చిన్నపిల్లల్లో ఈ తల తిరగడం, కళ్ళు తిరగడం కూడా ఈ కాలిఫాస్ ఔషధం అనేది చాలా క్లియర్గా ఇండికేట్ చేస్తాం. దాంతోపాటు మనం ఈ కాలిఫాస్ ఔషధంలో తీసుకుంటే మెయిన్గా కనిపించేది ఇంకొక ఇదేంటంటే, వీళ్ళు చాలా ఇన్సెక్యూరిటీ పీపుల్ ఏదైనా ఒక పని చేయాలంటే ఇమీడియట్గా వీళ్ళకి వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది. టాయిలెట్కో, యూరినల్స్కో, లేదంటే బాత్రూమ్కి వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. విపరీతమైన చెమటలు పడుతూ ఉంటాయి, తడిసిపోతూ ఉంటారు. ఏమాత్రం ఎండని ఎక్కువగా వీళ్ళు తట్టుకోలేరు. జనరల్గా వీళ్ళకి ఎండలోకి వెళ్ళగానే సన్ హెడేక్ వచ్చేస్తుంది. దీంతోపాటు మనం ఈ కాలిఫాస్ ఔషధంలో తీసుకుంటే కొద్దిగా మ్యారేజ్ అంటే పెళ్ళి అయిన వాళ్ళల్లో, మిడిల్ ఏజ్డ్ పీపుల్లో వీళ్ళల్లో నరాల బలహీనత, శీఘ్రస్ఖలన సమస్యలు కానీ, ఈ ప్రీమేచ్యూర్ ఇజాక్యులేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, అంగస్తంభన సమస్యలు కూడా ఈ కాలిఫాస్లో ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇలా ఈ శీఘ్రస్ఖలన సమస్యలకి, ప్రీమేచ్యూర్ ఇజాక్యులేషన్ ఇట్లాంటి వాటికి కూడా మనం ఈ కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళల్లో ఇట్లాంటి కంప్లైంట్స్ అనేవి చెప్తూ ఉంటారండి. సో హార్మోన్ అసమతుల్యత వాటికి కూడా మనం ఈ కాలిఫాస్ ఔషధం అనేది ఇస్తూ ఉంటాం. అలాగే కొంతమందికి ముఖపక్షవాతాలు, ఈ నరాల బలహీనతల వల్ల వచ్చే ముఖపక్షవాతాలు కానీ, లేదంటే పెరాలసిస్ అంటే ఇప్పుడు మన ముఖపక్షవాతాలు, ఫేషియల్ పెరాలసిస్ కానీ, ట్రైజెమినల్ న్యూరాలజియా రిలేటెడ్ కంప్లైంట్స్ కానీ, ఇట్లాంటి ఏమైనా సరే నర్వస్ సిస్టమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఈ కాలిఫాస్ ఔషధం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో మనం ఒక డాక్టర్ సూపర్విజన్లో ఏం కంప్లైంట్స్ ఉన్నాయనేది మనం ఒక క్వాలిఫైడ్ హోమియోపతిక్ డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అయ్యి వాళ్ళకు ఉండే కంప్లైంట్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుని చెప్పగలిగితే, తద్వారా మన ఈ కాలిఫాస్ మెడిసిన్ అనేది ఇండికేట్ అయినప్పుడు వాళ్ళకి ఏ కాన్స్టిట్యూషన్ వైజ్ మనం ఎంత పొటెన్సీలో మెడిసిన్ ఇవ్వాలనేది చూసుకుని తద్వారా మనం ఇస్తే చాలా అద్భుతమైన రిజల్ట్స్ తీసుకురాగలమని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. నమస్తే.